అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. మీరు వింటున్నది అపకారికి ఉపకారం ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. కథ స్టార్ట్ చేద్దాం. సో ప్రియంవద తమ పెళ్లి విషయమై ఏదో ఉపాయం చెబుతాననగానే జయుడు ఒక క్షణం మౌనంగా ఊరుకొని తర్వాత భయంగా ఏంటది అని అడిగాడు. జాగ్రత్తగా విను. అంతఃపురంలోంచి బయటపడడానికి ఒక రహస్య సొరంగ మార్గం ఉంది. నేను ఆ మార్గాన బయటికి వెళ్ళిపోతాను. నగరంలో నీ ఇంటి వివరాలు చెప్పు. మారు వేషంలో అక్కడికి వస్తాను అన్నది ప్రియంవద. మీరు అంతఃపురంలో లేరని తెలియగానే ఎంత కల్లోలం బయలుదేరుతుందో ఆలోచించారా అని అడిగాడు జయుడు. ఆ మాత్రం నాకు తెలియకపోలేదు. ఈలోగా నువ్వు చేయవలసిందేంటంటే ఉద్యానవనంలోకి ఒక మాంత్రికుడొచ్చి రాకుమారిని ఎత్తుకుపోయాడని గొడవ చేయడం. అప్పుడు మా నాన్న ఒక ప్రకటన చేస్తాడు. మాంత్రికుడి బారి నుండి ఎవరు నన్ను రక్షిస్తే వారికి నన్నిచ్చి వివాహం చేస్తానని. కొన్నాళ్ళాగి నువ్వు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుపోయి మాంత్రికుణ్ణి చంపేశానని చెప్పు. నువ్వు చెప్పినవన్నీ నిజమేనని నేను చెప్తాను. అప్పుడు నీకు మహావీరుడు అన్న కీర్తి వస్తుంది. మన వివాహం జరుగుతుంది. ఎవరికి ప్రమాదం ఉండదు అన్నది ప్రియంవద. జయుడికి ఈ ఉపాయం నచ్చింది. వాడు ప్రియంవదతో నువ్వెలా చెప్తే అలా చేస్తాను రాజకుమారి అన్నాడు. జయుడి జవాబుకు తృప్తిపడి ప్రియంవద అంతఃపురానికి తిరిగి వచ్చింది. ఆమె తన పథకాన్ని అమలు చేయడం గురించి చాలా దీర్ఘంగా ఆలోచించింది. ముందు ఆమె అంతఃపురంలోని రహస్య సొరంగానికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాలనుకుంది. కానీ ఇందుకు ఎవరిని అడగాలి? తల్లిని అడిగితే ఆమె అనుమానించవచ్చు. ప్రియంవదకు ఆ సొరంగ మార్గం ఎక్కడున్నది, అందులోకి ఎలా ప్రవేశించాలన్నంత వరకు తెలుసు. అయితే అదెక్కడికి దారి తీస్తుందో మాత్రం ఆమెకు తెలియదు. ఆ సంగతి తెలుసుకునేందుకు ఆమె ఆనాటి అర్ధరాత్రి వేళ సొరంగంలో ప్రవేశించింది. ఆ సొరంగానికి మొత్తం 3 ప్రవేశ మార్గాలు ఉన్నవి. ఒకటి రాజు మంత్రాంగ మందిరంలోనూ, మరొకటి రాణి శయనాగారంలోనూ, వేరొకటి రాజకుమారి శయన మందిరంలోనూ ఉన్నవి. రాజకుమారి నిద్రించే హంసతూలిక తల్పం కింద ఉన్న రాతి పలకను తొలగించితే దిగువకు మెట్లుంటాయి. లోనికి దిగి తిరిగి రాతి పలకను ఎప్పటిలా అమర్చవచ్చు. ప్రియంవద ఆ విధంగా చేసి సొరంగ మార్గాన కొద్ది దూరం నడిచింది. అంతా చీకటి. కొద్దిసేపటికి ఆమె కళ్ళు ఆ చీకటికి అలవాటు పడిపోయాయి. ఆమె ముందుకు నడవసాగింది. అలా ఎంత దూరం నడిచినా దాని అంతు కనిపించడం లేదు. సొరంగం చివరికి పోయి దాని వివరాలు జయుడితో చెప్పాలనుకున్నది ఆమె. కానీ ఇప్పుడది సాధ్యంగా తోచలేదు. త్వరగా స్వరంగం చివరి భాగం చూడాలన్న ఆత్రం కొద్దీ ప్రియంవద పరిగెత్తడం ప్రారంభించింది. అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ఉన్న చోటనే కూర్చుంది. అసలే బాగా అర్ధరాత్రి వేళ బయలుదేరింది. ఆమెకు నిద్ర ముంచుకు రాసాగింది. దానికి తోడు విపరీతమైన అలసట. అందువల్ల ప్రియంవద ఆ సొరంగ మార్గంలోనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకు తెలీదు. హఠాత్తుగా మెలకువ వచ్చి ప్రియంవద ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చుట్టూ చీకటి. ఆమెకు వెంటనే తన సొరంగ మార్గంలో ఉన్నట్టు గుర్తు రాలేదు. ఆ సంగతి గుర్తుకు రాగానే లేచి నిలబడింది. అయితే కటిక నేల మీద నిద్రపోవడం వల్ల ఆమెకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పడుకున్నది కటిక నేల కావడం వల్ల తనకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా ఏనాడు పట్టుపరుపుల మీద కూడా ఇంత హాయిగా నిద్రపట్టలేదు. సొరంగ మార్గాన తను ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయడమా అన్న సమస్య ప్రియంవదకు ఎదురైంది. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పటికే తను కనపడడం లేదన్న సంగతి అంతఃపురంలో గగ్గోలు కలిగించి ఉంటుంది. జయుడు తను చెప్పిన ప్రకారం తప్పక చేస్తాడు. అందువల్ల ధైర్యంగా ముందుకు పోవడమే మంచిదనుకుంది ప్రియంవద. ఆమె పట్టుదలగా ముందుకు నడవసాగింది. అయితే కాలం గడుస్తున్నా సొరంగ మార్గం చివర దగ్గర పడడం లేదు. హఠాత్తుగా ఆమెకొకసారి తన తండ్రి తల్లితో అన్న మాటలు గుర్తుకొచ్చినాయి. సొరంగ మార్గాన పోదాల్సినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు వెంట తీసుకెళ్లడం అవసరం. ప్రయాణం సుమారు 2 రోజులు పడుతుంది. ఈ సంగతి గుర్తుకు రాగానే ప్రియంవదకు దుఃఖం వచ్చింది. తను 2 రోజుల ప్రయాణానికి సరిపడా ఆహార పదార్థాలు వెంట తీసుకురావాల్సింది. ఇప్పుడు తిండి లేకుండా ఇంత దూరం ప్రయాణం చేయగలదా? ఏదేమైనా రోట్లో తలదూర్చి రోగటి పోటుకి వెరచి ప్రయోజనం ఉండదు. ఉపకారికి ఉపకారం చేయడం కోసం, తన తల్లి తండ్రుల దుష్ట పతాకాన్ని తారుమారు చేయడం కోసం తను ఎన్ని కష్టాలకైనా ఓర్చుకోవాలి. అనుకున్న దాన్ని సాధించి తీరాలి. ప్రియంవద అలాగే అన్నపానాలు లేకుండా కటిక మార్గంలో పాదాలు నొచ్చుతున్నా భరించి సొరంగ మార్గం చివరకు చేరుకుంది. ఆ మార్గం ఒక మహావృక్షం మొదలులోనికి దారి తీసినట్టు ఆమె గ్రహించింది. అక్కడ భూమిలోనికి పాతుకుపోయిన లావుపాటి చెట్ల వేళ్ళు ఆమెకు కనిపించినాయి. చెట్ల బోదె లోపలికి సన్నని దారి ఉంది.
ప్రియంవద సందేహించకుండా అందులో ప్రవేశించింది. అక్కడ పైకి వెళ్లేందుకు మెట్లున్నాయి. ఆమె ఆ మెట్లెక్కింది. మళ్ళీ చీకటి. కానీ ఒక పక్క నుంచి సన్నని వెలుతురు వస్తుంది. ప్రియంవద ఆ వెలుతురును జాగ్రత్తగా గమనించింది. అక్కడ చేయి పెట్టి తడిమింది. చేతికి తలుపు గడియ లాంటిది తగిలింది. దానిని పక్కకు లాగగానే తలుపు తెరుచుకొని రయ్యమంటూ చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. ప్రియంవదకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఆమె చుట్టుపక్కల ఏమున్నదన్న ఆలోచించకుండా అవతలికి దిగింది. ఆ మరుక్షణం దేవత ప్రత్యక్షమైంది, దేవత ప్రత్యక్షమైంది అన్న పెద్ద కేకలు ఆమెకు వినిపించినాయి. ప్రియంవద ఒక క్షణం నివ్వెరపోయి అలా కేకలు పెడుతున్న వాళ్ళెవరో తెలుసుకునేందుకు తల తిప్పిపోయింది. కానీ ఆ క్షణంలోనే ఆమెకు స్పృహ తప్పింది. ప్రియంవద ఈ విధంగా స్పృహ కోల్పోయిన ప్రదేశానికి కొంత దూరంలో శతనందన అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని ప్రజలందరూ మూర్ఖులు. వాళ్ళ మూర్ఖత్వాన్ని ఆధారంగా చేసుకొని గ్రామాన్ని ఇద్దరు పెద్దలు ఏలుతున్నారు. ఆ గ్రామ ప్రజలకు వాళ్ళేది చెబితే అది పరమ సత్యం. వాళ్ళను అందరూ దేవతా స్వరూపాలుగా భావిస్తారు. పండగల్లో అందరూ వాళ్ళకి కానుకలు సమర్పిస్తారు. గ్రామంలో ఎవరికే కష్టం వచ్చినా ప్రజలు ముందుగా ఆ పెద్దలకు చెప్పుకుంటారు. వానలు పడకపోయినా ఎవరికైనా జబ్బు చేసినా ఆ పెద్దలకు సవినయంగా మనవి చేయాల్సిందే. వాళ్ళకు తెలియకుండా ఎవరిళ్లలోనూ ఏ శుభకార్యము జరగకూడదు. శతనందన గ్రామ ప్రజల మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే, ఒకసారి శంకరయ్య అనేవాడు ఇంటికి నిప్పంటుకున్నది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేశారు. మంటలార్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. శంకరయ్య ఏం చేయాలి అని అడిగేందుకు పెద్దల ఇంటికి పరుగు తీశాడు. ఆ సమయంలో పెద్దలిద్దరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. శంకరయ్యకు వాళ్ళను నిద్రలేపేందుకు కొంతసేపు పట్టింది. వాళ్ళు నిద్రలేచి విషయం తెలుసుకొని వెంటనే నీళ్లతో మంటలార్పమని ఆదేశించారు. ఇందువల్ల పక్క ఇళ్లకు అగ్ని ప్రమాదం తప్పింది. శంకరయ్య ఇల్లు మాత్రం పూర్తిగా కాలిపోయింది. అప్పుడు పెద్దలు శంకరయ్యతో, నువ్వేదో పాపం చేశావు. ఆ పాపమే అగ్ని రూపంలో వచ్చి నీ కొంప తగలపెట్టింది. అయితే నువ్వు మమ్మల్ని నమ్మావు కాబట్టి కొంపతో పాటు మనుషులు కూడా తగలపడకుండా కాపాడబడ్డారు. కొంప తగలబడితే మళ్ళీ కట్టుకోవచ్చు. మనుషులు ప్రాణాలు పోతే మళ్ళీ రావు. అలాంటి వాటినే మేము రక్షిస్తుంటాం అని చెప్పారు. శంకరయ్య వాళ్లకు పడి పడి దండాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ గ్రామంలో భీమయ్య అనేవాడి కొడుకు జబ్బు చేసింది. భీమయ్య తన కొడుకును పెద్దలకు చూపించాడు. వాళ్ళకు ఏదో కొద్దిపాటి వైద్యం తెలుసు. ఆ వైద్యంతో అదృష్టం ఉన్న వాళ్ళు బతుకుతారు, లేని వాళ్ళు పోతారు. భీమయ్య కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు పెద్దలు భీమయ్యతో, నువ్వు పాపాలు చేసావు. ఆ పాపాలే మృత్యువు రూపంలో వచ్చి నీ కొడుకును తీసుకుపోయాయి. ప్రపంచంలో ఏ వైద్యుడు నీ కొడుకును బతికించగలిగి ఉండేవాడు కాదు. వాడు మా చేతిలో పోయాడు కాబట్టి ఇప్పుడు సరాసరి స్వర్గానికే వెళ్ళిపోయాడు. మరొక వైద్యుడి చేతిలో అయితే మీ వాడు నరకానికి పోయేవారు అని చెప్పారు. కొడుకు తనకు దక్కకపోయినా కనీసం వాడు స్వర్గానికి వెళ్ళాడని భీమయ్య ఎంతగానో సంతోషించాడు. ఇదండి ఇవాల్టి అపకారికి ఉపకారం కథ. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎపిసోడ్ 3 కంటిన్యూ చేద్దాం. ఇంకా మన కథ చెప్తా ఛానల్లో ఎటువంటి స్టోరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ కథలు పాడ్కాస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.